డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మృగశ్రార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మిథున రాశికి ఈ వారంలో కలుగుతున్న ఫలితాలు, మార్పులు మంచి విశేషంగా ఉంటున్నప్పటికీ మీరు చాలా దీక్షతో, పట్టుదలతో కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ పాత సంవత్సరానికి అలాగే కొత్త సంవత్సరానికి మధ్యన మీకు కొంత అనివార్యమైన కొన్ని కారణాలు, అనివార్యమైనటువంటి కొన్ని పనులకు మీరు కొంత అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం ప్రారంభమంతా కూడా మీకు 29, 30, 31
అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆనందంగా ఉండవలసినటువంటి విషయాలు, కుటుంబ వ్యవహారాలు, మిత్రులతో ఉన్న వ్యవహారాలు, మీరు ప్రతిదీ కూడా మంచి కంక్లూజన్స్ చేసుకునేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఏర్పడబోతున్నాయి. అయినంత వరకు మీకు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇతరుల సహకారాలు ఉంటాయి. నూతన సంవత్సరానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. 1, 2వ తేదీలలో మీకు ఆకస్మికంగా కొంత మీ మనస్సులో ఏవో ఒక మనస్తాపాలు కలిగే అవకాశాలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహార విహారాల నియమాలు ఉండండి. కొంత అనుకోని విధంగా కొద్ది చిన్నపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా వార్త మూలకంగా మీకే కాకుండా ఏదైనా ఒక వార్త వినడం వల్ల కూడా మీరు స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో మీరు శుభారంభంగానే అడుగు పెడుతున్నారు. కానీ కొన్ని సంఘటనలు కానీ, కొన్ని మాటలు కానీ, కొన్ని వార్తలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వాటికి అతిగా స్పందించకండి. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీలలో కొద్దిగా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి ఆర్థిక పరిస్థితుల విషయంలో మీరు కొద్దిగా తగ్గి ఉండండి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఇతరుల మాటలను కొంతవరకు గౌరవించండి. మీ అభిప్రాయాలను అయినంత వరకు కొద్దిగా గుంభనంగానే, అంటే అతి ఓపెన్గా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు మంచి మార్పులు మీకు రాబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో, మీ ప్రొఫెషన్లో కూడా మంచి సహకారాలు ఏర్పడుతున్నాయి. మంచి అవకాశాలు కూడా మీరు పొందబోతున్నారు. నూతన సంవత్సరంలో మీరు చాలా ఒక మంచి దీక్షతో, అంటే ఎన్నో ఆశయాలతో ఈ నూతన సంవత్సరాన్ని 2025ని సఫలీకృతం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ప్రయాణాలు ఇతరత్ర ఉన్నప్పటికీ కూడా మీకు కూడా మంచి ఫలితాలే పొందబోతున్నారు. మంచి ఆలోచనలతో మీరు అడుగుడబోతున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించుగా స్థిర చరాస్తుల విషయంలో ప్రత్యేకతలు, పిల్లల భవిష్యత్తు మీద కొంత ప్రత్యేకతలు, అలాగే కొంత నూతన వ్యవహారాలలో ప్రవేశం చేయడానికి కూడా కొన్ని ఆలోచనలతో మీరు ఉంటారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాల్లో కూడా సంతృప్తినిచ్చేటువంటి నిర్ణయాలు, మీ యొక్క సహధర్మచారిణి యొక్క సహకారాలు, పిల్లల సహకారాలు, మిత్రుల సహకారాలు అన్నీ కూడా ఈ వారంలో శుభారంగానే ప్రారంభం కాబోతున్నాయి. నూతన సంవత్సరంలో మీరు మంచిగానే అడిగడబోతున్నారు. కొన్ని మంచి మార్పులే రాబోతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మాత్రం సూర్య చంద్రులు, రవి చంద్రులకు ప్రత్యేకమైన పూజ చేయండి. సోమవతి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన శివాలయం కానీ, హనుమదాలయం కానీ దర్శనం చేసుకోండి. ఆ తదుపరి మీకు మంచి మార్పులు రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినంత వరకు మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి.